హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో వాల్ తెలుగు. ఈరోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయిన మనకి ఇంటర్లింక్ నుంచి వెర్షన్ 6 అనేది లాంచ్ అవ్వటం అయితే జరిగింది. సో, ఈ యొక్క వెర్షన్ 6లోనికి మనకి ప్రైవేట్ మెయిన్‌నెట్ అనేది ఉంటది. అలాగే ఓటీసీ కూడా ఉంటది. సో, ఇలాంటి అప్డేట్స్ అన్నీ ఈ వెర్షన్ 6లో ఉన్నాయి. సో, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటది. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేసి ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్‌లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. అందరూ వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. అప్డేట్స్ అనేది మీకు తెలుస్తూ ఉంటాయి. లేదంటే మీరు మిస్ అయిపోతారు. అలాగే మన ఛానల్‌లో వచ్చే కంటెంట్ అంతా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఎలాంటి ఫినాన్షియల్ అడ్వైస్ అయితే కాదు. సో, నెక్స్ట్ చూడండి మనకి మార్నింగ్ అయితే మనకి యాప్ ఈ విధంగా అప్డేట్ అయితే రావడం జరిగింది. సో, ఈ యొక్క అప్డేట్‌లోనే మనకి ప్రైవేట్ మెయిన్‌నెట్ తెలుసు కదా మీకు. దీంట్లోనే మనకి ఐటీఎల్‌జీ అంటే వెరిఫైడ్ ఐటీఎల్‌జీ వస్తాయి. అక్కడ నుంచి ఐటీఎల్‌గా మనం స్టేక్ చేసుకోవాలి. సో, దీని గురించి క్లియర్‌గా చెప్తాను ఈ వీడియోలోనే. ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేట్ నౌ అని ఉంది కదా! సో, అప్డేట్ నౌ మీద క్లిక్ చేయండి. అప్డేట్ అవుతది. ప్లే స్టోర్‌లో కూడా వస్తది. ఒక మాక్సిమం రేపు పొద్దున వస్తది ప్లే స్టోర్‌లో అప్డేట్ అనేది. సో, నెక్స్ట్ చూడండి అప్డేట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను యాప్‌లో. దానికంటే ముందు కేవీ గారు ఇక్కడ చూడండి. ఇంకొన్ని గంటల్లో మనకి ఐటీఎల్‌జీ అలాగే ఐటీఎల్ మెయిన్‌నెట్ టోకెన్స్ అనేవి మనకి వస్తాయి అని చెప్పి ఇక్కడ అప్డేట్‌లో అయితే క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీకు యాప్‌లో చూపిస్తాను. ఎక్కడ ఐటీఎల్‌జీ ఉంటాయి, ఎక్కడ ఐటీఎల్ ఉంటాయి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాప్‌ని అప్డేట్ చేయండి. అప్డేట్ చేసిన తర్వాత మీకు యాప్‌లో చూపిస్తా. యాప్‌లో ఏంటంటే మనకి వాలెట్ అని ఉంది కదా! సో, ఈ వాలెట్‌లో అయితే ఉంటాయి. దానికంటే ముందు ఫస్టు ఎవరికైతే 3 లెవెల్స్ కేవైసీ అవుతాయో వాళ్ళకి మైగ్రేషన్ అనేది అవుతాయి. సో, ఇవన్నీ క్లియర్‌గా వీడియోలో చెప్తా. అందుకనే లాస్ట్ వరకు చూసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. కింద వెరిఫైడ్ ఐటీఎల్‌జీ ట్యాబ్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేయండి ఫస్ట్. దాన్ని క్లిక్ చేస్తే ఫస్ట్ మన కేవైసీ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మైగ్రేషన్ అవ్వాలంటే కేవైసీ 3 లెవెల్స్ అనేది అవ్వాలి. సో, ఇక్కడ కేవైసీ 3 లెవెల్స్ అవ్వాలి. చూడండి ఇక్కడ. సో, ఇట్లా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అయిన వాళ్ళకి మనకి మైగ్రేషన్ అయితే అవుతది. 3 లెవెల్స్ అవుతాయో వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ మైగ్రేషన్‌లో టోకెన్స్ అయితే మనకి వాలెట్‌లోకి రావటం అయితే జరిగిద్ది. సో, ఇక్కడ నెక్స్ట్ ఇవి 3 లెవెల్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ కింద మైగ్రేట్ యువర్ ఐటీఎల్‌జీ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి మైగ్రేట్ నౌ అని చెప్పి ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఏ వాలెట్‌కి పంపించుకోవాలనేది ఉంటది. ఇక్కడ మైగ్రేషన్ 1 ఎవరికైతే 3 లెవెల్స్ కంప్లీట్ అయిద్దో కేవైసీ వాళ్ళకి మైగ్రేషన్ 1 అనేది కంప్లీట్ అని చెప్పి కనిపిస్తది. సో, నెక్స్ట్ మైగ్రేషన్ 2 కమింగ్ సూను. ఎప్పుడైతే మీకు లెవెల్ 3 కంప్లీట్ అవుద్దో అప్పుడు మీకు మైగ్రేషన్ 1 కంప్లీట్ అయిపోద్ది. అప్పుడు మీకు మీ టోకెన్స్ అనేది వాలెట్‌లోకి వస్తాయి. ఇక్కడ మైగ్రేషన్ 1 మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత పైన చూడండి మీకు వెరిఫైడ్ ఐటీఎల్‌జీ అని చెప్పి కనిపిస్తుంది కదా! సో, అక్కడ మనకి వన్స్ మీ యొక్క 3 లెవెల్ కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క వెరిఫైడ్ ఐటీఎల్‌జీ అక్కడ కనిపిస్తాయి. అక్కడి నుంచి మీకు కింద వాలెట్స్ కనిపిస్తున్నాయి కదా! నా దగ్గర 3 వాలెట్స్ ఉన్నాయి. ఈ 3 వాలెట్స్ క్రియేట్ చేసుకున్నా కాబట్టి 3 కనిపిస్తున్నాయి. సో, మీకు ఒకటి క్రియేట్ చేసుకుంటే ఒకటే కనిపిస్తది. మీరు 10 వాలెట్‌లు క్రియేట్ చేసుకుంటే 10 కనిపిస్తాయి. సో, ఇక్కడ మీరు ఏ వాలెట్‌కి పంపించుకోవాలి అనుకుంటున్నారో ఆ వాలెట్ మీద క్లిక్ చేయండి. దానికంటే ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తా ఉంటది. సో, మీకు ఏ వాలెట్ అయితే మీరు ఐటీఎల్‌జీ లేదంటే ఐటీఎల్ రిసీవ్ చేయాలనుకుంటున్నారో సో, ఆ వాలెట్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి మైగ్రేషన్ అని ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ వాలెట్ అయితే క్లిక్ చేశారో ఆ వాలెట్‌కి మీకు వెరిఫైడ్ ఐటీఎల్‌జీ అనేది ఆ వాలెట్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతాయి. సో, దానికంటే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ వాలెట్ ఏ వాలెట్‌కి అయితే మీరు పంపించుకుంటున్నారో ఆ వాలెట్ బ్యాకప్ చేశారా లేదా చూసుకోవాలి. బ్యాకప్ చేసిన తర్వాత మీ 12 వాట్స్ జాగ్రత్తగా పేపర్‌లో నోట్ చేసుకున్నారో లేదో చూసుకోండి. తర్వాత ప్రైవేట్ కీ అనేది కూడా జాగ్రత్తగా నోట్ చేసుకున్నారో లేదో చూసుకోండి. ఎందుకంటే ఇవన్నీ మిస్ అయితే మీ ఐటీఎల్‌జీ వచ్చిన తర్వాత వాలెట్‌కి మీరు రికవరీ చేసుకోలేరు. ఇన్ కేస్ పాస్‌వర్డ్స్ పోతే. సో, చూడండి వాలెట్‌లోకి వద్దాం. వాలెట్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూసారు కదా! కొన్ని న్యూ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో, ఇక్కడ స్టేకింగ్ అని చెప్పి కనిపిస్తుంది కదా ఆప్షను. ఈ యొక్క ఆప్షన్ కొత్తగా ఇప్పుడు అప్డేట్‌లో తీసుకురావడం జరిగింది. దీంతో పాటు ఇంటర్లింక్ టోకెన్ ఐటీఎల్‌జీ కూడా ఉంది. సో, ఏదైతే నేను ఇందాక బ్యాకప్ అని చెప్పానో సో, బ్యాకప్ మీద క్లిక్ చేసి బ్యాకప్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో బ్యాకప్ ఎలా చేయాలనేది క్లియర్‌గా ఉంది వీడియో. ఆ వీడియో చూడండి. సో, ఇక్కడ చూడండి ఐటీఎల్ టోకెన్స్ కనిపిస్తున్నాయి. ఐటీఎల్‌జీ టోకెన్స్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. సో, చూసుకోండి ఇక్కడికి మనకొస్తాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే వాలెట్ ఇస్తారో ఆ వాలెట్‌లోకి ఐటీఎల్ రిసీవ్ అవుతాయి. ఐటీఎల్‌జీ రిసీవ్ అవుతాయి. రిసీవ్ అయిన తర్వాత మనం స్టేకింగ్ చేసుకోవాలి. సో, ఇక్కడ చూడండి ఐటీఎల్‌జీ ఇక్కడికొస్తాయి.
ఇక్కడికొచ్చిన తర్వాత స్టేకింగ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ స్టేకింగ్ ఆప్షన్ ఉంటది. సో, ఈ స్టేకింగ్ అనేది ఎలా పెట్టుకోవాలి, ఎలా చేయాలి అనేది ప్రీవియస్ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఆ వీడియో చూడండి. మీకు నచ్చిన ఇయర్స్ లేదంటే మంత్స్ పెట్టుకోవచ్చు స్టేకింగ్ అనేది. స్టేకింగ్ పెట్టుకున్న దాన్ని బట్టి మనకి ఐటీఎల్ వస్తది. సో, ఇమ్మీడియేట్‌గా కావాలి అంటే 160 ఐటీఎల్‌జీకి ఒక ఐటీఎల్ వస్తది. సో, చూసుకోండి ప్రీవియస్ వీడియోలో ఈ స్టేకింగ్ ఎలా చేయాలి అనేది క్లియర్‌గా చెప్పాను. క్యాలిక్యులేటర్‌లో గూడా క్లియర్‌గా మెన్షన్ చేశాను. ఎన్ని ఇయర్స్ పెడితే ఎన్ని ఐటీఎల్ వస్తాయి, ఎలా వస్తాయని ప్రీవియస్ వీడియోలో ఉంది. ఒకసారి ఆ వీడియో చెక్ చేస్తే మీకు కొంచెం క్లారిటీగా వస్తుంది. కొంచెం ఎక్స్‌ట్రా క్లారిటీ అయితే ఉంటది. ఒకసారి ప్రీవియస్ వీడియో అనేది చెక్ చేయండి. ఎందుకంటే పైలో గూడా చాలామంది 3 ఇయర్స్, 2 ఇయర్స్, 5 ఇయర్స్ వాళ్ళకి తెలియక లాకింగ్ పెట్టేశారు. సో, అలాంటప్పుడు వాళ్ళు ఆ టైమ్ పీరియడ్ అయ్యే వరకు వాళ్ళ టోకెన్స్‌ని యాక్సెస్ చేసుకోలేరు. సో, అలాంటి మిస్టేక్స్ ఇక్కడ మీరు చేయకండి. ప్రతి వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం ప్రతిదీ. సో, ఒకసారి చూడండి వీడియోస్ అన్నీ. చూసిన తర్వాత అప్పుడు మీరు డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయిన తర్వాత మీరప్పుడు లాకింగ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీకు వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది కమింగ్ హవర్స్‌లో మనకు వస్తాయి. వచ్చిన తర్వాత మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా స్టేక్ చేయాలి, ఏం చేయాలి అనేది. సో, అప్పటి వరకు వెయిట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతది. అలాగే మన యొక్క డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్‌లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటది. అందరూ జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేసి అడగొచ్చు. అప్డేట్స్ అన్నీ పోస్ట్ చేస్తా ఉంటాను. మీకు అప్డేట్స్ అనేది తెలుస్తా ఉంటాయి. సో, ఇదండి వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.